నెలల వేట విరామం తర్వాత మత్స్యకారులు వేటకు సిద్ధమయ్యారు. ఇప్పటికే విశాఖ నుంచి కొంతమంది మత్స్యకారులు వేటకు వెళ్లగా మరికొంతమంది కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి అందిస్తారు. 2 నెలల వేట విరామం తర్వాత తిరిగి మత్స్యకారులందరూ కూడా సముద్రంలో వేటకు బయలుదేరారు. గత రాత్రే కొన్ని బోట్లు ఆల్రెడీ వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు. సో సుమారుగా లోపలికి వెళ్ళిన తర్వాత కొంతమంది వారం నుంచి 10 రోజులు 15 రోజులు ఇంకా ఎక్కువ సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం బోట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా కొంతమంది వాళ్ళని సిద్ధం చేసుకుంటే కావాల్సినటువంటి ఆహారం, సో వీటికి కావాల్సినటువంటి పెట్రోల్ ఇవన్నీ సిద్ధం చేసుకుని వీళ్ళంతా కూడా ఇక్కడికి వెళ్తున్నారు. సో ఆల్రెడీ ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపు ఆల్రెడీ గత రాత్రి ఆల్రెడీ కొన్ని బోట్లు ఆల్రెడీ వెళ్ళడం జరిగింది. సో 2 నెలల తర్వాత అప్పుడు ఎన్ని బోట్లు దాదాపు లోపలికి వెళ్ళాయి, ఇంకా ఎన్ని వెళ్ళే అవకాశం? 70%, 80% వెళ్ళిపోయినాయండి. మొన్న గంగాదేవి పూజ చేసుకున్నాం, మన 10వ తారీఖుని చాలా అద్భుతంగా చేసుకున్నాం. 2 నెలల విరామం తర్వాత సంతోషంగా బయలుదేరామండి. బోట్లన్నీ బయలుదేరినాయండి. ఒక 80% బోట్లు ఏటకి వెళ్ళాయండి, ఒక 20% బోట్లు ఉన్నాయండి. గాలి వాతావరణం అంటున్నారు, లోన వర్షం బాగా పడుతుందని, బయట ఏం లేదు, బాగా లోపల బాగా ఉందంటున్నారు. ఇవన్నీ గంగపుత్రులకి అలవాటే కాబట్టి గంగమ్మ తల్లి జాగ్రత్తగా చూసుకుని మంచి సంపద బాగా ఉండి మంచి ఫిషింగ్ తోటి రావాలని బోట్లు కోరుకుంటున్నాం. అంటే లోపలికి వెళ్తే ఎన్ని రోజులు సమయం పడుతుంది? దాదాపు ఒకసారి వెళ్తే ఎంతమంది వెళ్తారు? ఎంతమంది, ఎంత పెట్రోల్ కానీ, క్రూ ఎంతమంది, ఐస్ కానీ? మినిమం చిన్న బోట్లు అయితే 1 లక్ష రూపాయలు, పెద్ద బోట్లు అయితే ఒక 5 లక్షలు 4 లక్షల రూపాయలు పెట్టుకుని లోపలికి గంగమ్మ తల్లికి వెళ్ళి గంగలోకి వెళ్ళి 15 రోజుల నుంచి 20 రోజులు యాడ్ చేసుకుని ఈ నెలాఖరికి బోట్లు వస్తాయండి. కొన్ని బోట్లు వచ్చి ఫిషింగ్ ఎలా ఉందని తెలుస్తుంది. గంగమ్మ తల్లి మీద ఆధారపడి అందులో వెళ్తామే, అందులో ఎవరు ఏమీ చెప్పేది లేదు. ఆ వాతావరణం, ఆ ఒడుసులు అంతా కరెక్ట్గా ఉంటే ఫిషింగ్ దాని దగ్గర ఫిషింగ్ వస్తుందని వెళ్ళే ఫస్ట్ వాయిజ్కి వెళ్ళే బోట్లన్నీ మంచి అన్ని బంగారాలు గంగాలు తాగట్లు పెట్టి మొత్తం మీద బోటు మీదే ఆధారపడి ఉన్నాం కాబట్టి దాని మీద ఎంతమంది పని చేస్తారు? 8 నెంబర్స్ వెళ్తారండి. 8 నెంబర్స్ వెళ్ళి 8 నెంబర్ కుటుంబాలు బోటు ఉండరు. నైట్ ఓ 10 నెంబర్స్ ఒక బోటు మీద 10 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ మంచి ఇది 700 బోట్లు ఉన్నాయండి. 700 బోట్లలో 80% వెళ్ళిపోయినాయి. 20% ఇవాళ రేపుల్లో వెళ్ళిపోతాయి. సో ఇది చూస్తున్నప్పుడు ఆల్రెడీ బోట్లన్నీ కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మన వెనకాల ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా బోట్లు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే దాదాపుగా 80% వరకు వెళ్ళిపోయి మిగతా బోట్లను కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో క్లియర్ చేసుకుంటే వీళ్ళకి కావాల్సినటువంటి ఐస్ కావచ్చు, ఆహారం కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే సిద్ధం చేసుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ బోట్స్ అన్నిటి క్లీన్ చేస్తున్నారు. సో నిన్న రాత్రి ఆల్రెడీ 70 to 80% అంటే ఒక్క చోటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా గత రాత్రి నుంచే పూర్తి స్థాయిలో వేట అనేది ప్రారంభమైంది. ఎందుకంటే 60 రోజుల పాటు సముద్రం లోపల ఉన్నటువంటి ఏవైతే చేపలు ఉన్నాయో గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి సో పునరుత్పత్తి జరిగేటువంటి సమయం. ఈ సమయంలో సో ఎలాంటి మరబోట్లు కానీ లేకపోతే అంటే పూర్తి స్థాయిలో మెకనైజ్డ్ బోట్స్ కానీ లోపలికి వెళ్ళొచ్చారు. ఎందుకంటే ఆ శబ్దాలకు వీటికి అవి పూర్తి స్థాయిలో పొదగకుండా ఏదైతే మత్స్య సంపద ఉందో అది పెరగకుండా ఆగిపోతుంది అనేది ప్రధానంగా నమ్ముతారు. అందుకోసమే ఈ 2 నెలల కాలాన్ని పాటు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిషేధం విధిస్తుంది. ఆ నిషేధం తర్వాత వీళ్ళంతా కూడా తిరిగి వెళ్తారు. సుమారుగా ఒక బోటుకి లీస్ట్ చిన్న సైజు ఏదైతే ఉన్నాయో మరబోట్లు కానీ లేకపోతే తెప్పలు కానీ వీటి నుంచి 2 నుంచి మొదలై సుమారుగా పెద్ద బోట్లు అయితే 10-12 మంది క్రూ, 16 మంది క్రూ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత వారం నుంచి కొన్ని రోజులు 10 ఉంటాయి, 15 రోజులు కూడా 20 రోజులు కూడా వేట సాగించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే అక్కడ వాళ్ళకి దొరికేటువంటి మత్స్య సంపద మీద పూర్తి స్థాయిలో ఆధారపడి ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో వేట అనేది కొనసాగించడానికి మత్స్యకారులందరూ కూడా అన్ని ప్రాంతాల్లో, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి కూడా వేటకు బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్ నాయుడు.